అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ సతీష్ నాలెడ్జ్ కార్నర్. ఈ ఛానల్ ద్వారా నేను మీకు ఇండియాలో ఉన్న టెంపుల్స్ గురించి, అలాగే ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్, సో ఇండియాలో 40+ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. అలాగే ఫేమస్ టెంపుల్స్ అంటే మనకి జ్యోతిర్లింగాల గురించి కానీ, అష్టాదశ శక్తిపీఠాల గురించి కానీ, పంచభూత లింగాల గురించి కానీ, దాంతోపాటు ఇంకా నదుల యొక్క జన్మస్థానాల గురించి కానీ, ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఛానల్ ద్వారా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయబడింది. వై ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్, ఎందుకు స్టార్ట్ చేశానంటే దెర్ ఆర్ 2 రీజన్స్. వన్ ఈజ్ టెంపుల్ రిలేటెడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ టూరిస్ట్ ప్లేస్ రిలేటెడ్. టెంపుల్ రిలేటెడ్ ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, లేదంటే కనుక ఫ్యామిలీస్ అవ్వచ్చు, లేదంటే రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరికైనా ఏంటో ఒకటే చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడికైనా ఒక ప్లేస్కైనా ఒక టెంపుల్కైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ యొక్క ప్లేసు టెంపుల్ గురించి ఏ టు జెడ్ తెలుసుకుంటే మీరు వెళ్ళే ముందు మీకు ఉత్సాహం కలుగుతుంది. అంటే ఈ టెంపుల్ నేను చూడబోతున్నాను, ఈ ప్లేస్ నేను చూడబోతున్నాను ఉత్సాహం కలిగి మీరు ఆ టెంపుల్ కానీ ఆ ప్లేస్లో కానీ వెళ్ళినప్పుడు మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఫ్రెండ్కి చెప్పాను ఇదే విషయము, తను అలాగే ఫాలో అయ్యి నాకు రీసెంట్గానే వెళ్ళాడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు అనమాట. అరే నువ్వు చెప్పినట్టుగానే ఇలాగే తెలుసుకుని వెళ్ళాను, కారులో వెళ్తున్నప్పుడు ఆ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదివరకు 2-3 టైమ్స్ వెళ్ళాను అక్కడికి. కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువ తెలుసుకుని వెళ్ళేటప్పటికి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయగలిగాను నా ఫ్యామిలీతోని. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కానీ, అధ్వజ స్తంభం గురించి కానీ, ఆ గుడిలో నా దైవాన్ని చూసానో, లేదంటే గుడిని చూసానో, లేదంటే దాని చుట్టూ ఉన్న ప్లేసెస్ చూసినప్పుడు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వగలిగాను. సో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకని చెప్పాడు. సో ఇదొక రీజన్. సో సెకండ్ రీజన్ ఏంటంటే టూరిస్ట్ రిలేటెడ్ అంటే నాకు 2017 అనుకుంటా, నేను మా ఫ్రెండ్స్ కలిపి కేరళలోని వైనాడ్ టూర్కి వెళ్ళాం. వైనాడ్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్లేసెస్ బాగున్నాయి, కొన్ని ప్లేసెస్ మాత్రం ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు అవి ఏంటంటే కొంచెం అంటే ఇమేజెస్ చూసినప్పుడు మాకేమనిపించిందంటే, ఇది చాలా బాగుంది ప్లేస్, దీనికి వెళ్దాం దానికి వెళ్దామని మేము లిస్టు రాసుకుని వెళ్ళిన తర్వాత మేము చూసింది అంటే ఇంటర్నెట్లో చూసింది ఇమేజెస్ కానీ, లేదంటే కనుక దాని గురించి ఇన్ఫర్మేషన్ కానీ చదివినప్పుడు రియాలిటీగా అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉందంటే రెండింటికి పొంతం లేదు. అంటే అది సేమ్ ఇమేజే ఉంది, కాకపోతే అంత కాదు. అది బిట్ డిసప్పాయింటెడ్ వెన్ వి విజిటెడ్ దట్ ప్లేస్. అదొకటే కాదు, ఇంకో రీసెంట్గానే నేను లాస్ట్ డిసెంబర్లో కేరళలోని అల్లెప్పి అంటే తెలుసు కదా మనకి, ఏ మాయ చేసావే సమంత నాగ చైతన్య లవ్ స్టోరీ. దాంతోపాటు మన ఆటోగ్రాఫ్ అనే రవితేజ మూవీ కూడా అక్కడే తీశారు. మనం అల్లెప్పి చూస్తే బ్యాక్ వాటర్స్ కానీ, ఆ బోట్లో షికార్ కానీ, ఇలాంటి అన్నిట్లు మనం టీవీలో చూస్తాం కదా. టీవీలో చూస్తున్నప్పుడు కొంచెం మనకి రిచ్ లుక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అవన్నీ చూసే వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, నేను చూసిన దానికి అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకునడం వల్ల అలాగ అయిందో, లేదంటే వేరే రీజన్ వల్ల తెలియదు, కానీ అసలు వెళ్ళడం వర్త్ కాదని కాదు. మీరు పని కట్టుకుని ఆంధ్ర నుంచి కేవలం కేరళలోని అల్లెప్పి చూడడానికి వెళ్ళడం అంటే వర్త్ కాదు. మీరు కేరళలో అల్లెప్పి ద్వారా పాస్ అవుతూ వేరే ఊరు వెళ్ళడం కానీ, లేదంటే కనుక అల్లెప్పితో పాటు చుట్టూరు వేరే ప్లేస్లో మీరు చూడడం కానీ పెట్టుకుంటే వర్త్. కేవలం అల్లెప్పి కోసం వెళ్తే కనుక అది వర్త్ కాదనమాట. సో ఇది ఒక డిసప్పాయింట్మెంట్ నా వరకు. These are the reasons motivated me to start this channel. I need your support further to do best videos about temples and tourist places in India. ఈ ఛానల్లో నేను ముందు రాబోయే వీడియోల్లో టెంపుల్స్ గురించి కానీ, టూరిస్ట్ ప్లేసెస్ గురించి కానీ నేను బాగా రీసెర్చ్ చేసి దాని యొక్క పుట్టుపూర్వత్రాలు తెలుసుకునే ప్రయత్నం చేసి మీకు 100% ఉండడానికి ట్రై చేస్తున్నాను. యాజ్ ఎ సెడ్ రైట్, ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్దర్ ఉంటుందని ఆశిస్తున్నాను. Thank you so much. Your support and encouragement motivate me to do best videos. We'll share through this channel. Thank you so much for being with me. Thank you.